ఏపీలో పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకువస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. గుంటూరులో నెరెడ్కో ప్రాపర్టీ షోని సీఎం ప్రారంభించారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చిందని అన్నారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తామని అన్నారు. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్లీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి. ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం. ఈరోజు మీరు చూస్తున్నారు 95లో హైదరాబాద్లో ఏమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 సిటీగా మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు చేసిన ఫౌండేషనే. అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు. అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోయాం. స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం, ముందుకు వచ్చాం. ఈరోజు భూ సమస్యలు వచ్చాయి. నాకు వచ్చే 100 పిటిషన్లు వస్తే అందులో 60-70 ల్యాండ్ రిలేటెడ్ సమస్యలే వచ్చాయి. రికార్డ్స్ తారుమారు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఒకరి భూమిని ఇంకొకరు రాహించారు. కడాన సొంత ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి అవన్నీ రద్దు చేసి ఈ ల్యాండ్స్ అన్ని మళ్ళీ ప్యూరిఫై చేయాలంటే చాలా సమయం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. నేను మిమ్మల్ని అందరూ కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే తిరుపతిరావు గారు కానీ మీ వాళ్ళందరూ చెప్పారు, ఒక మాట చెప్పారు, మేము తప్పు చేయం, ఎవరైనా మాలో తప్పు చేసే వాళ్ళు ఉంటే గట్టి చర్యలు తీసుకోమని వాళ్ళు కోరారు. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు ఫస్ట్ టైం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఎవరైనా కానీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా 2.5 ట్రిలియన్ యుఎస్ ఎకానమీకి నాంది పలికేట్టుగా ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం $43,000 2047 ఉండాలని నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేశాం. ఈరోజు మీరు చూస్తే 7 నెలలైంది మేము వచ్చి, ఇప్పటికీ 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు అగ్రిమెంట్లు చేశాం, పనులు ప్రారంభిస్తున్నాం. దీనివల్ల 4 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు వస్తాయి. మేము ఒకే నినాదం పెట్టుకున్నాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ఇవ్వాలనేది ఎన్డీఏ నినాదం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, రాబోయే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ కానీ, గ్రీన్ హైడ్రోజన్ కానీ, బయోఫ్యూయల్కి సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం. ఇప్పటికీ రిలయన్స్ అయితే 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బయోఫ్యూయల్కి ముందుకు వచ్చారు. వివిధ ప్రాంతాల్లో 500 యూనిట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అనేక, ఇంకో పక్క టెక్నాలజీ, నేను ఒకటే చెప్తున్నాను, ఒకరోజు ఐటీ ప్రారంభించాం. దానివల్ల ఈరోజు ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ప్రపంచమంతా వెళ్ళారు. ప్రపంచమంతా వెళ్ళిన వాళ్ళు గుంటూరు వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే, గుంటూరులో ఎప్పుడు కూడా అందరికంటే ముందుండే మనస్తత్వం ఈ గుంటూరు జిల్లా